ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా చోట్ల స్వస్థతలను అద్భుతాలను చేశారు. అయితే వాటికి ముందు చాలాసార్లు తాను చిన్న చిన్న వాక్యాల రూపంలోనే ప్రార్థనలు చేశారు. అవి పెద్ద దీర్ఘమైన ప్రార్థనలు కావు. యేసయ్య ఎక్కువగా పెద్ద పెద్ద దీర్ఘ ప్రార్థనలు చేయలేదు. కొన్ని చోట్ల చిన్న చిన్న వాక్యాలు, కొన్ని చోట్ల తనకు ఇచ్చిన అధికారానికి కృతజ్ఞతతో మాట్లాడారు. విశ్వాసంతో తండ్రిని స్తుతించారు. వాటిలో కొన్ని ఉదాహరణలు ఇప్పుడు మనం చూద్దాం. 1, లాజరును మృతుల్లో నుండి లేపినప్పుడు. ఇది యోహాను సువార్త 11వ అధ్యాయం 41 నుంచి 42 వచనాల మధ్య కనపడుతుంది. ఏమన్నారు అంటే ఇక్కడ, తండ్రి నీవు నా మనవి విన్నావు కనుక నేను నీకు కృతజ్ఞతలు చెల్లించున్నాను అని పలికారు. ఇది ఒక్కసారి మాత్రమే. యేసయ్య దేవునికి థ్యాంక్స్ అన్నట్లు స్పష్టంగా బైబిల్లో రాసి ఉంది. ఇంకొకటి 2, రొట్టెలను విరిచే సమయంలో ఇది చెప్పబడ్డది. మత్తయి 14వ అధ్యాయము 19వ వచనము, 15వ అధ్యాయము 36వ వచనము. ఇక్కడ ఏం చెప్పారంటే ఆకాశం వైపు చూచి ఆశీర్వదించి అని ఇక్కడ చెప్పబడింది. అంటే ఒక చిన్న ప్రార్థన చేసినట్లు. దీనిలో స్పష్టంగా దేవా నీకు కృతజ్ఞతలు అని మాటలు కనిపించవు, కానీ కృతజ్ఞతతో ప్రార్థించాడని అర్థమవుతుంది. ఇంకా 3వ విషయం ఈ సందర్భం ఎక్కడంటే ఆఖరి భోజనం, అంటే ప్రభురాత్రి భోజన సమయంలో. లూకా 22:19. ఆయన రొట్టెను తీసుకొని కృతజ్ఞతలు చెప్పి, ఇక్కడ కూడా కృతజ్ఞతలు చెప్పి అన్నది ఉంది. యేసయ్య రోగులను స్వస్థపరిచేటప్పుడు పెద్దగా ప్రార్థనలు చేయలేదు. చాలాసార్లు ఆయన కేవలం చిన్న మాటలతోనే, స్తుతి వాక్యములతోనే ఇచ్చినందుకు, చేసినందుకు అని తండ్రిని స్తుతిస్తూ ప్రజలకు స్వస్థతను కలిగించారు. కుష్ఠరోగులతో శుద్ధులవ్వమని చెప్పారు. కళ్ళు లేని వారితో నీవు చూచుచున్నావు, మృతురాలైన బాలికతో తలితాకుమే అని చిన్నగా చెప్పిన మాట. ఈ సందర్భాలలో ఎక్కడ ఆయన దేవా దయచేసి స్వస్థత ఇవ్వండి అని ప్రార్థించినట్లు రాసలేదు. అంటే క్రీస్తు ప్రభువు వారికి తన గురించిన ఒక సత్యం అన్నది తను తెలిసి ఉంది, తాను గ్రహించి ఉన్నారు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. తాను పరిశుద్ధాత్మతో ఎందుకు నిర్మించబడ్డారో తాను గ్రహించారు. రోగములను తీసుకుని వచ్చే శరీరం మీద, లోకం మీద, సాతాను మీద, మరణం మీద విజయాన్ని పొందుతాడని ఈ విషయాన్ని తాను గ్రహించాడు. కాబట్టి అద్భుతములను చేసే ప్రతి విషయంలో తాను దీర్ఘ ప్రార్థనలు చేయలేదు, కృతజ్ఞతలు మాత్రమే దేవునికి చెల్లించాడు. అంటే తన మనవిని దేవుడు ఆలకించాడని, దేవుడు తనను పంపిన ఉద్దేశాన్ని తను జరిగిస్తున్నాడని దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వచ్చారు అని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఏదైనా ఒక విషయంలో మనకు ఒక క్లారిటీ అన్నది రానంతసేపు దాని విషయమై దేవుని దగ్గర ఎంత సమయమైనా మనం ప్రార్థిస్తూ ఉంటాము. ఆ విషయంలో దేవుని ఉద్దేశము, దేవుని నిర్ణయము ఏమిటి అన్నది మనకు అర్థమైనప్పుడు మనం ఇంకా ఎక్కువ సమయము ఆ విషయంలో మనం ప్రార్థించలేము. దేవునికి కృతజ్ఞతలు మాత్రమే చెల్లిస్తాము. క్రీస్తు ప్రభువు కూడా సిలువ వేయబడే ముందు గెత్సెమనే తోటలో ఆయన చాలా దుర్దశలో ఉన్న ఒక మనిషిగా, ఆయన చెమట రక్తముగా మారినంత తీవ్రంగా ప్రార్థించారు. ఎందుకు అని అంటే, మీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించు అని దేవుని వేడుకున్నారు. ఆ సమయంలో ఒక దూత వచ్చి తనను బలపరిచినప్పుడు దేవుడు తనకు అప్పగించిన పనిని, పరిచర్యను చేయటానికి సిద్ధమయ్యారు. అందుకే స్తుతితో కూడిన చిన్న చిన్న వాక్యాలు కలిగిన ప్రార్థనలు మనము చేయడం మనకి ఎంతో శ్రేయస్కరం. ప్రతిరోజు మనం ఒక చిన్న వాక్యం ద్వారా తండ్రి అయిన దేవునికి స్తుతి ప్రార్థనను సమర్పిద్దాం.